నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు కూడా ప్రారంభం కానున్నాయి. ఉదయం 8:30కు వెంకటాపాలెంలో టీడీపీ నేతలు ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పిస్తారు. ఆ తర్వాత టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీకి వెళ్లనున్నారు. పసుపు రంగు దుస్తులు, సైకిల్ గుర్తు కండువాలతో రావాలని టీడీఎల్పీ సూచించింది. 10 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. ఉమ్మడి సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. గవర్నర్ స్పీచ్ తర్వాత స్పీకర్ అయ్యన్న పాత్రుడు బీఎస్సీ సమావేశం నిర్వహిస్తారు. సమావేశాల నిర్వహణపై బీఎస్సీ మీటింగ్లో నిర్ణయం తీసుకుంటారు. 5 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. ఈ నెలాఖరుతో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ గడువు ముగుస్తోంది. టీడీపీ సర్కార్ కూడా మరో 3 నెలలకు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ నే పెట్టే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అక్టోబర్లో పూర్తి స్థాయి బడ్జెట్ పెడతారని ప్రభుత్వ వర్గాల సమాచారం. ఇక సమావేశాల్లో 23న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లును ప్రవేశపెడతారు. సీఎం చంద్రబాబు ఇప్పటి వరకు 4 శ్వేతపత్రాలు రిలీజ్ చేశారు. అయితే అసెంబ్లీలో మరో 3 విడుదలకు సర్కార్ రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు, మద్యం, ఆర్థిక శాఖలపై చర్చించే అవకాశం ఉంది. మరోవైపు వైసీపీ అధినేత జగన్ అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారా లేదా అనే సందిగ్ధత నెలకొంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని ఆరోపిస్తూ రాష్ట్రపతి పాలన విధించాలని జగన్ డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై ఢిల్లీలో ధర్నా చేస్తారని ప్రకటించారు. మరి జగన్ అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారా, ఢిల్లీలో ధర్నాకు వెళ్తారా అనేది తెలియాల్సి ఉంది. ఢిల్లీ వెళ్తే నేషనల్ మీడియా అటెన్షన్ తమపై పడుతుందనే ఆలోచనలో జగన్ ఉన్నట్టు వైసీపీ నేతలు భావిస్తున్నట్లుగా సమాచారం. జగన్ లేదా ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారనే సమాచారం లేదు. ఒకవేళ అసెంబ్లీకి వెళ్లే ఆలోచన ఉంటే సభలో అనుసరించాల్సిన అంశాలపై పార్టీ ఎమ్మెల్యేలతో జగన్ చర్చించి ఉండేవారు. కానీ అలాంటి మీటింగ్ కూడా వైసీపీలో ఇంతవరకు లేదు. మరోవైపు వైట్ పేపర్లో ఉన్న వాస్తవాలను ఎదుర్కొనే ధైర్యం లేక జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఈ ఆరోపణలకు, విమర్శలకు జగన్ చెక్ పెడతారా, మరో వ్యూహంతో ఢిల్లీ వెళ్తారా అనేది తెలియాల్సి ఉంది.